హలో అండి. ఈరోజు నేను అన్ని పప్పులతో కరివేపాకు కలిపి చేసిన పౌడర్ ఒకటి చూపిస్తాను. ఇది మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఓన్లీ రైస్లోకి నెయ్యి వేసుకొని తినచ్చు, దోశ మీద వేసుకోవచ్చు, ఉప్మా మీద వేసుకోవచ్చు, రసంలో పౌడర్ లాగా వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, ఫ్లేవర్డ్ రైస్లకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నాకైతే మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది ఇది. ప్లస్ మీరు ఈ పప్పులన్నిటినీ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈజీగా 1 అవర్ అయితే గట్టిగా పడుతుంది. ఓపిక ఉండాలి కొంచెం. ఈ పప్పులన్నీ మంచి వాసన రావాలి. అన్నీ నేను కప్పు తీసుకున్నాను అనమాట. పల్లీలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు అండ్ పెసరపప్పు, కొన్ని జీడిపప్పులు, ధనియాలు, జీలకర్ర అండ్ తెల్ల నువ్వులు వేసుకున్నాను అనమాట. దీనిలోకి ఇంకా వెల్లుల్లిపాయి అండ్ చింతపండు, ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ సపరేట్గా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఫాస్ట్గా వేయించేస్తే ఈ పౌడర్ అంత టేస్ట్ రాదు. నేను దీనిలో కొన్ని తక్కువ ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి పౌడర్ కొంచెం కలర్ఫుల్గా రాలేదు. మీరు మా బాబుని దృష్టిలో పెట్టుకొని నేను తక్కువ ఎండుమిరపకాయలు వేసాను. మీకు కావాలంటే మీరు ఇంకా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా కొంచెం ముందు క్లాత్ మీద ఆరబెట్టుకుని వేయించుకుంటే తక్కువ టైం పడుతుంది. సో నేను డైరెక్ట్గా కడిగేసిన కరివేపాకు వేసి వేయించాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది. కరివేపాకు ఇలా అంటే నలిగిపోయేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో ఆ వేడికి కొన్ని ఎల్లుల్లి రెబ్బలు అండ్ చింతపండు వేయాలి. ఈ మొత్తం మళ్ళీ కలిపేసి కాసేపు సిమ్లో ఇలా వేయించి వదిలేయాలి. అలా 2-3 అవర్స్ మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయినాక దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ కూడా మిక్సీ చేసేటప్పుడు పౌడర్ హీట్ ఎక్కుతుంది కాబట్టి దాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పుట్నాల పప్పు కొంచెం వేసుకుంటాను నేను. ఎందుకంటే మనకి పౌడర్ కన్సిస్టెన్సీ రావాలంటే పుట్నాల పప్పు యాడ్ అయితే కొంచెం పౌడర్ బాగా వస్తుంది కాబట్టి పుట్నాల పప్పు కూడా కొంచెం వేసుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకుంటే రసంలోకి వాటిలోకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఎండు కొబ్బరి వేయలేదన్నమాట. ఇలా ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నాకు ఇదైతే చాలా రోజులు వస్తుంది, మంచి హెల్దీ అనమాట. మీరు ఏమన్నా ఫ్లేవర్డ్ రైస్లు, పొంగల్ అలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందన్నమాట. నేను ఇలా దోశల్లో కూడా పైన చల్లుకుని తింటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.